ఎల్లమ్మ తల్లి రేణుకామాత అంటే తెలియని వారు ఉండరు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెదమాసనపల్లిలో గల రేణుకామాత దేవాలయం ఇది. ఈ టెంపుల్ చాలా ప్రతిష్టాత్మకంగా వెలిసిన టెంపుల్ ఇది. మరి మన ఈ సిద్దిపేట ఈ పరిసర ప్రాంతాల్లో చేగుంట ఈ ఏరియాలో అక్కడ కర్నన్పల్లి ఎల్లమ్మ, ఇక్కడ పెదమాసనపల్లి ఎల్లమ్మ చాలా ఫేమస్ అయిన రేణుకామాత ఆలయాలు. ఇక్కడ అనునిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ పూజారులు కూడా గౌడ్సే. ప్రతి ఒక్కరూ నెలకి ఒక్కరు చొప్పున గౌడ్స్ ఇండ్లు ఎన్ని ఉన్నాయో అంతమంది ఇక్కడ పూజారులు వ్యవహరిస్తారు, తల్లికి సేవ చేస్తారు. మరి ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి చాలా జనాలు వస్తారు, భక్తులు. మరి ఈ ఏరియాలో చిన్నప్పుడు ఒక 30-35 ఏళ్ల కింద ప్రతి ఇంట్లో అంటే ఇంచుమించు 70% ఇక్కడ మొక్కి చెల్లించుకునేవారే ఉండేవాళ్ళు. మరి ఇప్పుడైతే బాగా రద్దీ పెరిగింది. ఈ టెంపుల్ కూడా డెవలప్ చేశారు. ఇక్కడ సత్రాలు ఉన్నాయి, వస్తే రాత్రి కూడా ఇక్కడ స్టే చేయవచ్చు. ఇక్కడ నామినల్గా ఛార్జ్ చేస్తారు. టెంట్కి సంబంధించిన సామాన్ కానీ, ఇక్కడ బైన్ల వాళ్ళు, డప్పులు, బోనాలు సంబంధించిన సామాన్ మొత్తం ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ దగ్గర ఒక 20 రూమ్ల వరకు ఇక్కడ కట్టారు. మంచిగా బందోబస్తుగానే ఉంటాయి, ఇక్కడ స్టే చేయవచ్చు. చాలా మట్టుకు వచ్చి నైట్ స్టే చేసి పొద్దున బోనాలు చేసి తమ మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు. పట్నాలు వేస్తారు, పట్నాలు వేసేందుకు వస్తుంటారు ఇక్కడికి. మొక్కిన మొక్కులు తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ఇక్కడికి వచ్చేవారు చెప్తారు. మరి చాలా మంది నమ్మకం కూడా అదే. ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి తల్లిని చూద్దాం. రేణుకామాతాకి జై. చాలా గాంభీర్యంగా ఉంటుంది. మహారాష్ట్రలోని మహోర్ అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి రేణుకామాత ఆలయాలు చాలా గ్రామాలలో ఉన్నాయి, కానీ ఈ పెదమాసనపల్లిలో గల రేణుకామాత ఆలయం చాలా విశిష్టమైంది, పేరుగాంచింది. ఈ పట్టణాలు చూడండి, ఇక్కడ తల్లికి మొక్కులు ఈ రకంగా తీసుకుంటారు. మేము నిన్న వెళ్ళాము ఇక్కడికి. చాలా మహోద్భుతంగా ఉంది, ప్రశాంతంగా కూడా ఉంది, చాలా అలజడిగా ఉంది. బోనాలు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ. కొబ్బరికాయలు అక్కడే అమ్ముతారు. ఏ సామాన్ అయినా ఇక్కడ దొరుకుతుంది. పూజకు సంబంధించిన సామాను ఇక్కడే దొరుకుతుంది, నేరుగా రావచ్చు. సిద్దిపేట నుంచి ఇక్కడికి చాలా వరకు ఆటోలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి వస్తే ఎల్లారెడ్డిపేట తొగుట మార్గంగా వస్తే ఎల్లారెడ్డిపేటలో దిగొచ్చు. గజ్వెల్ తొగుట మార్గంగా వస్తే ఎల్లారెడ్డిపేటలో టర్న్ తీసుకోవాలి. ఇట్లా దుద్దెడ సిద్దిపేట వస్తే తడకపల్లి నుంచి సిద్దిపేట నుంచి తడకపల్లి రావాలి. తడకపల్లి నుంచి మాసనపల్లి గ్రామం వస్తుంది. చాలా మట్టుకు హైదరాబాద్కి ఇదైతే తెలిసిన విషయమే. తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ రకంగా రావచ్చు, వచ్చి తల్లిని దర్శనం చేసుకొని పోవచ్చు. ధన్యవాదాలండి. ఈ విషయం నచ్చితే, ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.